ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామంలో మిర్చి పండిస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. అన్నగారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, మీ పేరు పూర్తి? నా పేరు బుక్కే బాబు అండి. ఏ ప్రాంతం కింద వస్తుంది? మాచినేనిపేట ప్రాంతం వస్తుంది. ఓకే, మాచినేనిపేట జూలూరుపాడు మండలం. అవును. ఓకే, ఎన్ని సంవత్సరాల అనుభవం? 20 ఒక సంవత్సరాలు. 20-25 సంవత్సరాల నుంచి అనుభవం. ఓకే, ఇప్పుడు మిగతా తోటలు చూస్తే మీ గ్రామంలో మొత్తం ఎండిపోయి ఇల్లు వచ్చి చనిపోయినాయి మొత్తం చాలా మట్టుకు. వాష్ అవుట్ అయిపోయినాయి మొత్తం. అవునవును రాసట. మరి మీ తోట మంచిగా ఉంది కదా? బాగానే ఉంది ఇది. ఎట్లా మెయింటైన్ చేశారు? అంటే ఇప్పుడు అంతా కెమికల్ వాడారు, మంచి మెండి అది అన్నీ పోయిన తర్వాత కూడా ఇది బాగానే సెట్ అయింది. మరి ఓకే, అసలు ఏ విత్తనం వాడారు? ఇది దక్కన్ స్వీట్ వాళ్ళది రెడ్ కింగ్. డక్కన్ సీడ్స్ వారి రెడ్ కింగ్ వాడారు. ఎట్లా అసలు ఈ విత్తనం ప్రత్యేకత ఏంది? అసలు చిక్కగా కాసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చివరి వరకు అదే సైజు కాయ ఉన్నది. ఇది కలర్ కూడా తాలకాయ శాతం తక్కువ అసలు లేదు. ఒకసారి చూపి, అంటే తోట మొత్తం కూడా ఇట్లానే ఉంది. ఇదే టైప్ లో ఉన్నది అంతా. ఆకు ముడత కూడా లేదు, నల్లి కూడా లేదు. ఈ నెల వరకు నల్లి ఉన్నా కూడా కాపు వచ్చింది. కాపు కాసుకుంటూ వచ్చింది. ఓకే, నల్లికి తట్టుకుంది. నల్లికి తట్టుకొని కాసింది. ఓకే, అన్నిటికీ తట్టుకొని అయితే మనకి డెక్కన్ సీడ్స్ వారి రెడ్ కింగ్ అనే విత్తనం అయితే నిలబడ్డది. ఓకే, ఇప్పుడు మరి ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? ఎకరానికి అయితే ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది, 25 క్వింటాల పైన రావచ్చు. ఒకసారి కోసారా? కోయలేదు. ఇదే ఫస్ట్. అవును. సుమారు అసలు ఎంత వస్తుంది? సుమారు 25 పైనే వస్తుంది అండి. 25 నుంచి 30 క్వింటాల దాకా వస్తుంది. 25 నుంచి 30 క్వింటాల వరకు వస్తుందా? ఇది గింజలు కూడా నిండుగా ఉన్నాయి కదా, ఎక్కువ బరువు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి దగ్గర 3.5 నుంచి 4 అంగుళాల వరకు పొడవు ఉంది ప్రతి కాయ కూడా. అన్న, ఇప్పుడు తోటలో మరి ఏడన్నా తాలు కనపడతలేదుగా, తాలు శాతం లేదు. ఓకే, అంటే కాయ గట్టి పట్టుకుందా? గట్టిగా తొడం కూడా ఊడేటట్టు ఏం లేదు. తొడం కూడా ఊడేటట్టు లేకుండా, తాలుగోలు లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా సాపీగా అయితే మీకు ఇది పంట అయితే ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ ఎవరైనా ఈ విత్తనం వాడాలి, లేకుండా మీలాగే ఇట్లా అధిక దిగుబడి వచ్చేలాగా ఇట్లా మెయింటైన్ చేయాలంటే మీ తరపు నుంచి మీ అనుభవం గురించి ఏం చెప్తారు? ప్రతి ఒక్క రైతు విత్తనం అయితే బాగానే ఉంది, వేసుకోవచ్చు. ఓకే, మంచి వెరైటీ గానే ఉంది. మరి డెక్కన్ సీడ్స్ రెడ్ కింగ్ వేసుకోవచ్చు. వేసుకోదగ్గ విత్తనం అంటే వేసుకోదగ్గ విత్తనం ఆపత్తి రైతు. అవును. ఇప్పుడు ఇది మందుల విషయంలో కానీ దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు? మీ అనుభవం చెప్పండి. మందులు ఏముంది, ఇప్పుడు ముడత మందులు అంతా కంపెనీ మందులు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కొడుతుంటే తట్టుకునేది. ఏ మందులకైనా కానీ మంచిగా పనిచేస్తుంది, అన్నిటికీ తట్టుకుంది. నమస్కారం అండి. హలో, మీ పేరు? రామయ్య బండారి. ఇక్కడ ఏ ప్రాంతం కిందకు వస్తుంది? అనంతరం దుర్గం మండలం అనంతరం. ఓకే, మిర్చి పండించడం ఎన్ని సంవత్సరాల అనుభవం? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. ఓకే, ప్రతి ఏటా ఎన్ని ఎకరాలు వేస్తారు? 20 ఎకరాలు మిర్చి పండిస్తారు. పత్తి 20 ఎకరం తోట ఎక్కువ. అయితే ఇప్పుడు 20 ఎకరాల్లో కూడా రకరకాల విత్తనాలు వేసి ఉండొచ్చు, మీరు రకరకాల మందులు కొట్టొచ్చు. మరి ఇప్పుడు మీ అనుభవం ఏంటి అసలు? 2 ఎకరాలు కొద్ది మిగిలి ఏడు వేసినా మొక్క చేను వేస్తే కొద్ది మిగిలి అనిపిస్తుంది. 30 లెక్క వస్తుంది అనిపిస్తుంది. 30 క్వింటాల దిగుబడి దిగుబడుతుంది. ఇప్పుడు మనం ఉన్నదా? మన ఉంది. మనం ఇది ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసిన. ఓకే, విత్తనం ఏంటిది? రెడ్ కింగ్. ఓకే, డెక్కన్ వారి రెడ్ కింగ్. ఓకే, మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మిగతా వాటిని కూడా మీరు గమనించారు కదా, వాటికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? తేడా దానికి 10 గంటల తేడా వస్తుంది. 10 గంటల తేడా. అది 20 వచ్చింది, 30 వస్తుంది. ఓకే, అది నల్లికి ఇట్లా గుబ్బ రాకుండా ఇట్లాంటి ఏమైనా తట్టుకుంది. నల్లికి తట్టుకుని నీరు తట్టుకుంది. జూన్లో పెద్దగా ఆపేసింది. కాయ నీటుకుంది. ఓకే, ఇప్పుడు ఇది కాయ పొడవు కానీ, ఇది తాళ్ళు ఏర్పడటం కానీ, మచ్చ ఏర్పడటం కానీ పొలం మొత్తం ఏమి లేదు, మచ్చ కానీ ఏమి లేదు. కాయ నీటుకుంది. 10 వరకలు పడినా మంచి ఒకటి క్వాలిటీ ఉంది.